హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఇగో నేను చూపిస్తున్నా చూడండి, ఇది ఒక వెరైటీ మొక్క అనమాట. అంటే నాకు గినంగా తెలియదు. నేను ఫస్ట్ చూడగానే ఇదేందబ్బా ఇది పిచ్చి మొక్క అని అనుకున్నాను అనమాట. కానీ నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, ఇది పిచ్చి మొక్క కాదు, ఇందులో ఏదో ఉంది అని. అయితే ఏదో ఉందని చెప్పేసి దీని గురించి బాగా ఎంక్వైరీ చేసిన అనమాట. అసలు ఇదేం మొక్క, ఇదేంటిది అని. అయితే దీని గురించి ఎంక్వైరీ చేసినాక దీని గురించి చాలా విషయాలు తెలిసినాయి. ఇది చాలా యూజ్‌ఫుల్ ప్లాంట్ అని తెలిసిందనమాట. మనం పిచ్చిది, పిచ్చిది అనుకుంటున్న మొక్కల్లో చాలా ప్రయోజకరమైన మొక్కలుంటాయి. అందులో ఇది ఒకటనమాట. అయితే ఈ మొక్క ఏంది? ఈ మొక్క గురించి ఏంది? అని తెలుసుకోబోయే ముందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. ఇకపోతే ఈ మొక్క అసలు ఏం మొక్క? వీటి గురించి ఏందో తెలుసుకుందాం. ఈ మొక్క వలన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరైతే అస్సలు వదిలిపెట్టరు. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మన ఇంటి ముందు పెరిగే రకరకాల మొక్కలు, అనేక రకాలైన ఔషధాలు ఇచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒక మొక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ మొక్క కంటి చూపును మెరుగుపరుస్తుంది, సంతాన సాఫల్యతను కలిగిస్తుంది. అలాగే శరీరంపై ఏర్పడిన అనేక రకాలైన కణితులను, గడ్డలను తొలగించే మంచి మొక్క అని మనందరికీ తెలియదన్నమాట. అయితే ఈ మొక్క పేరు ఏమిటి అని అనుకుంటున్నారా? అయితే ఇది రెడ్డి గారి నానుబాలు. వర్షాకాలంలో ఇంటి ముందు గడ్డిలోనే, గేటు ముందు, వరి పొలాల గట్లపైన ఎక్కడ పడితే అక్కడ నీరు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ మొక్క కనిపిస్తుంది. అయితే దీనిని సంస్కృతంలో దుద్దిగా అని, తెలుగులో పాలకాడ, నానుకాడ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నేను తర్వాత చెప్తా. అయితే ఈ మొక్క చూడడానికి ఎరుపు, తెలుపు 2 రంగులలో కనిపిస్తుంది. సారవంతంగా ఉండే భూమిలో 1 అడుగు వరకు పెరిగే పెద్ద రెడ్డివారి నానుబాలు కన్నా చిన్నగా ఉండే నానుబాలు మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అయితే దీని ఆకులను తుంచి వాటి నుంచి తీసిన రసంతో పూర్వకాలంలో పచ్చబొట్టు పొడిచేవాళ్ళు. అందుకే దీన్ని పచ్చబొట్లాకు అని కూడా పిలుస్తారు. అయితే దీనిని నాగార్జునుడు అని ఎందుకు పిలుస్తారు అంటే, పూర్వకాలంలో శాతవాహనులు చేసినప్పుడు తీవ్ర కరువు కాటకాలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే సిద్ధనాగార్జునుడు ప్రకృతిపై ఆగ్రహించి శ్రీపర్వతాన్ని ప్రీరెడ్డి వారి నానుబాలు ఆకుతో బంగారుమయంగా మార్చాడు. అయితే అమ్మవారు ప్రత్యక్షమై ఇది ప్రకృతి విరుద్ధమైన పని అని చెప్పి వర్షాలు కురిపించి బంగారుమయమైన శ్రీపర్వతాన్ని సాధారణ పర్వతంగా మార్చారు. అందుకే ఈ మొక్కను నాగార్జుని అనే రాజు పేరు మీదుగా నాగార్జున అనే పేరు గినంగా వచ్చిందనమాట. ఇక దీనిని నానుబాలు అని ఎందుకు పిలుస్తారంటే, వేమన కవిగా మారిన వేమారెడ్డి ఈ మొక్క ఆకులను తుంచి బంగారం తీయడం వలన దీనిని రెడ్డి వారి నానుబాలు అని పేరు వచ్చిందనమాట. అయితే ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను తనలో నింపుకున్న ఆయుర్వేదిక మూలికలను అని ఆయుర్వేదిక నిపుణులు వాళ్ళకు మాత్రమే తెలుసు అనమాట. ఈ మొక్క రుచి తీపిగా, కారంగా, చేదుగా ఉంటుంది. ఈ మొక్క మనల్ని అనేక రోగాల నుంచి కాపాడగలదు. ఈ మొక్క యొక్క అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని ఔషధంగా చెప్పిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకుంటే పైత్య రోగాలు, మోహ రోగాలు, కడుపులో మంట, కడుపులో ఏర్పడిన పుండ్లు, నిద్ర రోగాలు, చర్మ రోగాలు, సర్వ రోగాలు సమూలంగా నిర్మూలిస్తుంది. ఈ ఆకులు పప్పులో వేసి 2 పూటల బాలింతలకు తింటూ ఉంటే వారికి సమృద్ధిగా పాలు పడతాయి. దీనితో బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. చాలామంది రోజు రోజుకి మధుమేహ రోగులతో, కంటి జబ్బులతో కృషించిపోతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ముందుగా ఈ మొక్కలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలో ఆరబెట్టాలి. అలా అయిన దానిని మెత్తటి పొడిగా చేసి ఆ పొడిని జల్లించి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఆ పొడిని ప్రతిరోజు ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు
అర చెంచా పొడిని అర గ్లాస్ నీళ్ళలో కలిపి తీసుకుంటూ ఉంటే మధుమేహం కంట్రోల్లోకి రావడం మాత్రమే కాకుండా కంటి చూపు కూడా మెరుగవుతుంది. ఇక శరీరంలో చాలా చోట్ల కణితులు కొవ్వు గడ్డలను ఇబ్బంది పడేవారికి ఈ మొక్కని మధ్య భాగానికి వెళ్ళినప్పుడు తెల్లని పాలలాంటి ద్రవం వస్తుంది. దానిని ఆ గడ్డపైన రాసి మెల్లగా మర్దన చేస్తే ఆ గడ్డలు కణితులు తొందరగా కరిగిపోతాయి. అలా కాడ నుంచి వచ్చే పాల చుక్కలను కంటిలో వేసుకొని 1-2 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటే కంటి చూపులో మెరుగుదల కనిపిస్తుంది. అయితే వేడి శరీర తత్వం ఉన్నవారు దీనిని 2 రోజులకొకసారి మాత్రమే ఉపయోగించాలి. మిగతా వారు ప్రతిరోజు పెట్టుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా 20 రోజుల పాటు చేస్తూ ఉండాలి. ఒక 10 రోజుల పాటు విరామం ఇచ్చి మరో 20 రోజులు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే కంటి చూపు, కంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. పూర్తిగా కంటి చూపు కనబడక నల్లగుడ్డు తెల్లగా పోయిన వారు కూడా దీని పాలను కంటిలో పెట్టుకుంటూ ఆ ఆకులు ప్రతిరోజు నవిలి మింగుతూ ఉంటే కంటి చూపు మెరుగవుతుంది. దీని యొక్క ఆకులను తీసుకొని ఒక తెల్లని కాటన్ వస్త్రం వేసి మెత్తటి పొడిగా చేసి దాని నుంచి వచ్చినప్పుడు రసాన్ని తీసి ఒక 5 స్పూన్లు రసాన్ని ఒక అర స్పూన్ మిరియాల పొడి కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెలసరి వచ్చిన మొదటి 3 రోజులు తీసుకోవాలి. తీసుకుంటూ ఉండడం వల్ల మహిళలకు గర్భాశయంలో ఉన్న లోపాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇలా చేయలేని వారు ఆ ఆకులను తీసుకువచ్చి ఎండలో పెట్టి మెత్తటి పొడిలాగా చేసి ఆ పొడిని కండ చక్కెరతో కలిపి ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున 1 గ్లాస్ నీళ్ళలో కలుపుకొని కొద్దిగా ఆవు పాలను కూడా తీసుకొని క్రమం తప్పకుండా 1 నెల రోజుల పాటు తీసుకుంటే స్త్రీలలో గర్భాశయ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అయితే వీటిని తీసుకునేటప్పుడు ఉప్పు, కారం బాగా తగ్గించాలి. పులుపు అస్సలు తినకూడదు. వీలైనంత వరకు అన్నం, పెసరపప్పు, తీపి పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి బాగా తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన నేతిపిండి వంటలు మాత్రమే తినాలి. చాలామంది పులిపిల్లతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ మొక్క నుంచి వచ్చే పాలను ఆ పులిపిల్ల పైన గనుక పెట్టుకుంటూ ఉంటే అవి తొందరగా తగ్గిపోతాయి. అలా చేస్తూనే ఆ ఆకుల పొడిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రము ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు ఒక అర స్పూన్ 1 గ్లాస్ నీళ్ళలో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఈ సమస్య పూర్తిగా నయమవుతుంది. మన కళ్ళు ముందు పిచ్చి మొక్కలు అని అనిపించే ఈ మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారిగా పనిచేస్తాయి. ఆయుర్వేద మహర్షి పండిత ఏల్చూరి రచించిన స్వదేశీ వనమూలికా వేదం పుస్తకంలో రెడ్డివారి నానుబాలు పేరుతోనే రాయబడింది. అంతేకాకుండా ఈ చెట్టు ఆ పేరుతో ప్రాచుర్యం పొందడానికి గల కారణాలు కూడా వివరించబడ్డాయి. ఇది సన్నని కాండం గల వార్షికపు మొక్క అన్నమాట. మొక్క అంతటా సన్న నూగు ఉంటుంది. ఆకులు కాండానికి ఇరువైపులా ఉంటాయి. మొక్క నుండి స్రవించే పాలలాంటి ద్రవంలో ఉన్న ఆల్కలాయిడ్, టర్మినాలడిడ్ మొదలైన పదార్థాల వల్ల ఇది పశుగ్రాసంగా పనికిరాదు. సాధారణంగా ఇది కలుపు మొక్కగా పెరుగుతుంది. అయితే ఈ మొక్క చాలా విలువైందని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఇది మీ ఇంట్లో మీ తొట్టిలో గినంగా పెంచుకోవచ్చు అనమాట. ఇది తొట్టిలోనే పెరిగిందనమాట. అయితే ఇది మీ ఇంట్లో పెంచుకున్నారనుకో మీకు అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.